జనరల్గా గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అంటారు. నా కళ్ళు చూస్తే నా గుండె ఎలా ఉందో ఏమో తెలుసుకున్నట్టు మాట్లాడాల్సింది కాకపోతే మీరు ఇందాక అన్నీ అడిగారు కదా, వెయిటింగ్ చేసే టైంలో సంగీత వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ టైం అయిపోయింది. మనం హాస్పిటల్ రావాల్సిన టైం స్టార్ట్ అయింది. ఓకే, సో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ డాక్టర్ గారు. జపాన్లో ఉండేటువంటి డాక్టర్స్ మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. జస్ట్ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. అంటే మెయిన్లీ ఇండియాలో కాంప్లెక్స్ సర్జరీస్ వీటన్నింటి క్వాలిటీ ఆఫ్ సర్జరీస్ పెంచడానికి వీఆర్ వర్కింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 10-15 years. We do regular programs to train cardiologists. Mainly, my field is interventional cardiology. So regular training programs చేస్తుంటాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డాక్టర్ అనేవాళ్ళు lifelong learner. Right? So we have to learn every day. If I stop learning, nashpoyedi patient. All medications. So lifelong learning అనేది when we take this oath to become a doctor, so it fits you are a lifelong learner. So that is mandatory, and we are promoting that in India. Yeah, I do surgeries. I'm a proctor for all complex heart surgery in Southeast Asia and Asia. I keep doing it everywhere. But most important is, as a person, I can serve maybe 20 patients a day. But if I train my skills, I can help many patients across countries. That's the motive with which we started all these programs. Thank you. That's so great, sir. That's so great. Thank you so much. Hospital is absolute care. It is freedom for doctors to operate on what is they feel is judicious. ఈ బెస్ట్ హెల్త్ కేర్ సికింద్రాబాద్ మళ్ళీ అందజేస్తామని చెప్పి మీ అందరూ ఈ చీఫ్ గెస్ట్ ముందు అందరూ ప్రామిస్ చేస్తూ ఐ టేక్ ఏ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ముగించేందుకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఆల్రెడీ మీరు చెప్పేశారు కదా, నేను బాగా మాట్లాడుతానని అడిగి వచ్చాను కదా క్వశ్చన్లు. అంటే 23 హాస్పిటల్లు, 16 సిటీలు, 1 కోటి మందికి పైగా పేషెంట్స్ ఒక సంవత్సరంలో ట్రీట్ చేయడం అంటే దిస్ ఇస్ నథింగ్ లెస్ దెన్ మెగా ప్రాజెక్ట్ అండి. ఇదంతా ఎలా సాధ్యపడింది ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో? God's grace అండి. And they always said my family was behind in spite of whatever I did. They didn't ask anything so much. And my co-founders, Sharat, KP and Hari, irrespective of ups and downs, we stood together. I think we never let anyone go from our core team. మమ్మల్ని వదిలేసి చాలా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నేను మాతో జర్నీ చేసేవాళ్ళు నేను ఇప్పటివరకు అయితే వదలలేదు. సో దట్ ఐ థింక్ ఈజ్ స్టోరీ ఫర్ 5 years. లాస్ట్ క్వశ్చన్ సార్. నేను పుట్టింది కేరళలో అయినా పెరిగిందంతా మెట్టుగూడలోనే. మాకు ఇది పెద్ద అడ్డ సంగీత్ థియేటర్. ఈ సంగీత్ థియేటర్ దగ్గరే ఆయన్ని డేటింగ్ చేసేటువంటి టైంలో కలుసుకునేవాళ్ళం. ఇప్పుడు థియేటర్ లేదు, పాప్కార్న్ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అందించబోతున్నటువంటి సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి? మాకు ఏమైనా థియేటర్ని గుర్తు చేస్తారా? ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఐ హోప్ యూ డోంట్ ఎంటర్ దట్. We have a nice coffee shop here. You can come back and date again in our hospital. I don't think so. My husband wants to date me again. Thank you so much, sir. Thank you. Thank you. ఎక్స్పీరియన్స్ తో డాక్టర్ గారు, అమెరికాలో పేషెంట్స్కి, ఇండియాలో పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? మేము రాగానే నాకు తెలిసినంత వరకు అయితే డాక్టర్ గారు ఒక సూది మంది వేసేస్తారా, నాకు వెంటనే తగ్గిపోతుంది అంట. మీ డైలాగ్ అక్కడ కూడా వాడతారా? అమెరికాలో పేషెంట్స్కి, ఇండియాలో పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎడ్యుకేషనల్ వాల్యూ ఎక్కువ. దే నో వాట్ ఈస్ దే ప్రాబ్లం, ఆ డాక్టర్ ఏం చేయబోతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పేషెంట్కి మొత్తం చెప్పాల్సి ఉంటుంది. ఆయన డబ్బేంటి, మనం ఏం చేయబోతున్నాం, ఏం చెప్పాలి. రెండోది ఏంటంటే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేస్తాం. ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కానీ అడ్వాన్స్ ప్రొసీజర్ చేయవచ్చు. ఇండియాలో ఏంటంటే పేషెంట్ తగ్గట్టు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం చేయాలి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం అందరికీ తగిన వైద్యాన్ని అందించగలుగుతున్నాము. ఇది చాలా గొప్ప విషయం. The most important thing, difference between India and America, is the technology. Practice in India is trust-based. Patient comes to you first. So practice in US is legality-based.
we keep thinking, what legal problem I'll get in future. So it's all a difference in, majorly the difference in where it lies. But here it is a task question, humans, that drives the practice. I think that's the most important thing to realize. ఎస్, అందుకనే అనుకుంటాను మన భారతదేశంలో మాత్రమే మనం ఈ పదం వాడుకుంటాం, ఫ్యామిలీ డాక్టర్. మా అమ్మమ్మని ట్రీట్ చేస్తారు, మా అమ్మని ట్రీట్ చేస్తారు, నన్ను కూడా ట్రీట్ చేస్తారు. సో అలాంటి అద్భుతమైనటువంటి డాక్టర్స్ మా మధ్యలో ఉన్నందుకు సంతోషిస్తూ ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరో ముఖ్య అతిథి వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్ లీడర్గా మొదటి నుండి కూడా ప్రజా పరిష్కారాల్లో తమ సత్తా ఇంట్లో నిరూపిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గొప్ప నాయకులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. అంటే ఒక రాజకీయ నాయకులుగా ఇంత బిజీ షెడ్యూల్తో ఉండేటువంటి మీరు చాలా ఉత్సాహంగా ఎక్కడా కూడా టైర్డ్ అనేటువంటి వర్డ్ కూడా మీ డిక్షనరీలో లేకుండా మీరు కనిపిస్తూ ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ డైట్ కానీ మీ ఎక్సర్సైజ్ కానీ. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి మితాహారం, తక్కువ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతుంది. రెండు, నేను ఈ రకంగా ఉండడానికి కారణము చిన్నప్పుడు నేను డిగ్రీ వరకు చదివినప్పటి వరకు కూడా నాకు శారీరకంగా కానీ లేక నేను పెరిగినటువంటి వాతావరణంలో కానీ, ఉదాహరణకు ఆ రోజు ఫెర్టిలైజర్ లేదు, ఒక షుగరు ఉప్పు తప్ప మిగతా అన్నీ కూడా మా పంటల్లో మేమే పండించుకున్నాం. మా ఇంట్లో అన్ని రకాలు ఎవ్రీథింగ్ ఓన్లీ టూ. ఒకటి షుగర్, రెండు సాల్ట్ తప్ప అన్నీ మేమే మంచి మా యొక్క ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా న్యాచురల్ సంబంధించినటువంటి ఫార్మింగ్ ద్వారా మేము ఆ రకంగా మంచి ఆహారం తినొచ్చున్నాం. అది ఇప్పుడు ఉపయోగపడతా ఉంది. కాబట్టి తప్పకుండా అందరం కూడా తక్కువ ఆహారం తినడం. ప్రధానమంత్రి గారు మనం చెప్తారు 10% ఆయిల్, మీరు వాడేటువంటి ఆయిల్ ఏదైతుందో మీ కూరల్లో కానీ మీ ఇంట్లో కానీ ఉపయోగించేటువంటి ఆయిల్ 10% మీరు క్యాల్కులేట్ చేసి తగ్గించాలని చెప్తారు. లెక్కేయండి, మీరు ఎన్ని లీటర్లో ఆయిల్ వాడుతున్నారో నెలలో రోజులో ప్రతి 10% ఫస్ట్ ప్లేస్లో తగ్గించండి. ఆయిల్ తగ్గిస్తే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతుంది. సాల్ట్ తగ్గించండి, మిర్చి తగ్గించండి. ఈ రకంగా కొంతమంది జాగ్రత్తలు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు మీరే డాక్టర్ అని. కాబట్టి మీకు మీరే డాక్టర్ అయినప్పుడు యోగా ఇతరత్ర కాకుండా తినేటువంటి ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్లు కొంతమంది చెప్పరు. కాబట్టి ఇవన్నీ చేస్తే కొంత బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. Before we leave, I request everyone here around, our dignitaries on the dais, our consultants, doctors, staff, media friends, each and everyone, please join us for the dinner. Dinner is being arranged for VIPs, VVIPs in different